ఓకే. ఇక కేసీఆర్ 13 నెలలు అయిందంట బయట కనిపించక. 13 నెలలు ఏం కాలే నిజానికి. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ల టైంలో ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసిండు. ఆ టైం ఒక్కటి పక్కన పెడితే, ఆ పార్లమెంట్ ఎలక్షన్ల టైం ఆ 1 మంత్ 20 రోజులు పక్కకు పెడితే మిగతా రోజులు అయితే ఆయన బయట కనిపించలేదు, అసలు అసెంబ్లీకి రాలేదు. మరి ప్రతిపక్ష నేత హోదా ఉంది, కానీ దాన్ని కూడా ఆయన యూజ్ చేయట్లేదు. ఎప్పుడైతే ప్రగతి భవన్ ఖాళీ చేసి పోయిండో, ఫామ్ హౌస్కి పోయిండో, ఇక అప్పటి నుంచి ఆనే ఉంటుంది. ఇప్పటి వరకు మళ్ళీ హైదరాబాద్కి వచ్చింది లేదు, చేసేది లేదు. ఏమున్నా కానీ ఫామ్ హౌస్లో నుంచే నడిపిస్తుండు. మొత్తంగా 13 నెలల నుంచి ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నారట. ఓడిపోతే అప్పట్లో నేను రెస్ట్ తీసుకుంటా అన్నటువంటి కేసీఆర్ అదే మాట నిజం చేస్తున్నారు అని ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. మరి అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటా, లేదంటే లేదు. కాంగ్రెస్కి ఓట్లేసినాక వచ్చి నేనేం చేయాలి అని మరి నేతలతో అంటురట. ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నట బీఆర్ఎస్ అధినేత. అసలు యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారా లేదా అంటూ చర్చ. ఇక పార్టీని కొడుకు కూతురికే అప్పచెప్పారా అని కూడా డిస్కషన్ అయితే జరుగుతుందట. మరి ఆల్రెడీ అప్పుడు చెప్పిందే ఇప్పుడు చేస్తున్నారు కేసీఆర్, దాంట్లో తప్పేముందని కేటీఆర్ కూడా పార్టీ ముఖ్యులతోనైతే మాట్లాడుతున్నారట. మరి మొత్తంగా కేసీఆర్ శాఖ ముగిసినట్లేనా ఇక? అంటే ఇక కేసీఆర్ ఇక యాక్టివ్ పాలిటిక్స్లోకి రాడా? ఇక ఆయన తెర వెనుక నుంచే ఆయన మంత్రాంగాన్ని నడిపిస్తారా? ఏమన్నా ఉంటే సలహాలు సూచనలకే పరిమితం అవుతారా అని అయితే చర్చ అయితే నడుస్తుంది. సరే, ఆయన సలహాలు ఇచ్చినా సూచనలు ఇచ్చినా ఏదైనప్పటికీ ఆయన అయితే ఒక ప్రతిపక్ష నేత హోదా ఉంది కాబట్టి మరి దానికోసమైనా అసెంబ్లీకి వచ్చి కొట్లాడితే బాగుంటుంది. లేదు అంటే నాకు వద్దు ఆ నేత హోదా కూడా అని వేరే వాళ్ళకి ఇచ్చినా బాగానే ఉంటుంది. ఆయన ఓన్లీ ఎమ్మెల్యేలాగా ఉంటే ఆయన గురించి పెద్ద పట్టించుకునే అవసరం లేదు. కానీ ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ఇట్లా వేయడం కరెక్టేనా అని అయితే వాళ్ళ పార్టీతో పాటు ప్రజల్లో కూడా విపరీతంగా చర్చ అయితే నడుస్తుంది. మరి ఆ చర్చ ఎంతవరకు చూడాలి. మరి ఆయన మొత్తం పార్టీని అక్కడనే మొత్తం కొడుకుకు కూతురికే అప్పచెప్పారన్న చర్చ కూడా నడుస్తుంది. నిజంగానే నిన్న మనం చూస్తున్నాం, మనము ఏ ఇష్యూలోనైనా కేటీఆర్ లేదంటే కవిత వచ్చే మాట్లాడుతున్నారు. మరి ఈ బీసీ రిజర్వేషన్ల మీద కవిత యుద్ధం చేస్తుంటే ఇక కేటీఆర్ మిగతా అన్ని అంశాల మీద కేటీఆర్ అయితే పోరాటం చేస్తున్నారు. ఏమున్నా కానీ వాళ్ళిద్దరే నడిపిస్తున్నారు. హరీష్ రావు కూడా అడపా ఆయన కూడా కొంచెం దాని ఉనికిని చాటుకోనికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ పార్టీ మీద అయితే వీళ్ళిద్దరికీ ఎక్కువ పట్టుందని నిన్నమనైతే మనకు వచ్చినటువంటి, అంటే ఆల్రెడీ మనకు కనిపిస్తున్నాయి కదా ఈ సూచనలు అయితే మనకు అట్లే కనిపిస్తున్నాయి. మరి ఇది కరెక్టా తప్ప అని మరి చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదని చాలామంది అంటారు. ఎందుకంటే ఓడిపోయినా గెలిచినా ఉండాలి, ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో ఉంటేనే మళ్ళీ ప్రజలు ఓట్లేస్తారని చెప్తున్నారు. కానీ ఇక నాకు అవసరం లేదు, నేను లేనంత మాత్రాన పార్టీ ఉండకుండా పోదు. ఆల్రెడీ మా కొడుకున్నారు, కూతురు, వాళ్ళతోటి నేను నడిపిస్తాను, నేను రావాల్సిన అవసరం లేదని కేసీఆర్ అయితే అనుకుంటున్నారంటే. హాయిగా నేను రెస్ట్ తీసుకుంటా ఫామ్ హౌస్లో పోయి. నేను ఇంతకుముందు కూడా అదే చెప్పిన, గతంలో ఆయన సభల్లో కూడా చెప్పిండు, నేను ఓడిపోతే పోయి హాయిగా రెస్ట్ తీసుకుంటా, నాకేం పని, గెలిస్తే మీకు సేవ చేస్తా, ఓడిపోతే పోయి హాయిగా రెస్ట్ తీసుకుంటా అన్నారు. మరి దానికి తగ్గట్టే ఆయన రెస్ట్ తీసుకుంటున్నారని కూడా పార్టీ నేతలు అయితే చెప్పుకుంటున్నారు. మరి ఇది దీర్ఘకాలంలో మరి పార్టీకి నష్టం చేరుతుందా లాభం చేకూరుతుందా అనేది చూడాలి. మన కేటీఆర్ కూడా చెప్పిండు మళ్ళీ కేసీఆర్ అవుతాడు సీఎం అని. కానీ మరి కేసీఆర్ సీఎం అయితే మంచిదే, ఓకే, అయితే ఆయన పోరాటం చేసి అయితే మంచిది. కానీ ఇట్లా ఫామ్ హౌస్లో పండుకొని మళ్ళీ సీఎం అయితే అంటే మరి ప్రజలు హర్షిస్తారా లేదా అనేది చూడాలి. మరి మొత్తంగా అయితే మొన్నటి ఎలక్షన్లతోటి కేసీఆర్ చాలా హట్ అయినట్టు అయితే మనకు కనిపిస్తుంది. నన్ను అనవసరంగా, అంటే ఎంతో చేసినా నేను రాష్ట్రానికి ఓడగొట్టిరు అనే భావనలో ఆయన ఉన్నట్టయితే వాళ్ళు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. కానీ మరి ప్రజల్లో ఇది సానుభూతి వస్తుందా లేదంటే ఇంకా ఎక్కువ ఆయన మీద కోపం వస్తుందా అనేది మనకు నెక్స్ట్ రానున్న రోజుల్లో మనకైతే సమాధానం దొరుకుతుంది.